రైట్గా కిషన్ రెడ్డిని పట్టుకొని కేసీఆర్ రండా అన్నారు. అది ఎంత పెద్ద పదం? ఎవరు చేసుకున్నది? వాళ్లకు మనిషికి వికృతంగా మారినప్పుడు మాత్రమే ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. కేసీఆర్ మీడియాను 10 కిలోమీటర్ల లోపల పాతి పెడతా అన్నాడు. మున్సిపల్ ఫలితాల తర్వాత మీరే చూస్తారు కదా ఫలితాలు అంటూ కూడా, ఎన్ని గెలుస్తామో ఆ సంఖ్య అయితే నేను చెప్పను అంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అటు కిషన్ రెడ్డిని పట్టుకొని కేసీఆర్ రండా అని మాట్లాడిన ఆ పదాన్ని గుర్తు చేశారు సీఎం. అలాగే అది ఎంత పెద్ద పదం, ఎవరు చేసుకున్నది వాళ్ళకే తగులుతుంది అంటూ కూడా మాట్లాడారు. అలాగే మనిషి వికృతంగా మారినప్పుడు మాత్రమే ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది అంటూ కూడా గుర్తు చేసిన సందర్భాలున్నాయి. అలాగే మీడియాకు సంబంధించి కూడా కేసీఆర్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో అది కూడా గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ మీడియాను 10 కిలోమీటర్ల లోపల పాతి పెడతా అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు కేసీఆర్ అంటూ కూడా అర్థం వచ్చేలాగా ఆ వర్డ్ ని కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. అలాగే మున్సిపల్ ఫలితాల తర్వాత మీరే చూస్తారు, కాంగ్రెసే అత్యధిక మెజార్టీతో గెలవబోతోంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు నెలకొన్నాయి. మున్సిపల్ ఫలితాల తర్వాత మీరే చూస్తారు, ఎన్ని సీట్లు గెలిచాము, ఎన్ని కౌన్సిలర్ పదవులను మనం దక్కించుకున్నామో చూస్తారు మీరంతా. కానీ నెంబరింగ్ మాత్రం నేను చెప్పను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం తర్వాత కూడా మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా నేతల మాటలకు సంబంధించి కూడా ఆయన సమాధానం ఇస్తూ కూడా కిషన్ రెడ్డిని కేసీఆర్ అన్నటువంటి మాట ఎంత పెద్ద పదం, అది ఎందుకు మీకు గుర్తు రావట్లేదు అంటూ కూడా కేటీఆర్ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మనిషి వికృతంగా మారినప్పుడు ప్రకృతి బ్యాలెన్స్ చేస్తున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. దీనిపైన నేను పెద్దగా మాట్లాడాలంటూ కూడా తమ ఎన్నికల ఫలితాలకు సమాధానం చెప్తాయి, ఎవరేం మాట్లాడుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక కేసీఆర్ మీడియాను 10 కిలోమీటర్ల లోతులో పాతి పెడతానన్నారు. అది మీరు గుర్తు పెట్టుకోవాలంటూ కూడా మీడియా ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం జరిగింది. గతంలో మీకు ఇస్తాన్న హామీలన్నింటినీ కూడా కేసీఆర్ ఎగ్గొట్టాడన్న అంశానికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మున్సిపల్ ఫలితాల తర్వాత మీరే చూస్తారు ఫలితాలు ఎలా ఉంటాయో, సంఖ్య నేను ఇప్పుడు చెప్పను అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కాకపోతే మెజార్టీ స్థానాలను మేమే గెలుచుకుంటున్నామని మాత్రం ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆలస్యం కావడానికి ఇందులో కింగ్ పింగ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు 20 నెలల పాటు అమెరికాలో బీఆర్ఎఫ్ నేతలు దాచారు. ఆయన వచ్చి 3 నెలలు అయింది. కాబట్టి ప్రభాకర్ రావు అంటే ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరైనా విషయానికి సంబంధించి విచారణ చేయాలి. కాబట్టి ఆ విచారణ కొంత ఆలస్యం జరిగింది, విచారణ కొనసాగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక సిబిఐకి సంబంధించిన విషయం, సిబిఐ చేతిలో ఉన్న కేసుల విషయానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్నటువంటి కేసు, ఈ కార్ రేసింగ్ కేసు ఈడీ దగ్గర ఉంటే ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేటీఆర్ అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక సిబిఐ చేతిలో ఉన్నటువంటి కాళేశ్వరం కేసుకు సంబంధించి హరీష్ రావుని ఎందుకు విచారిస్తలేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే వీటన్నిటికీ సంబంధించి కూడా కేంద్రం సంబంధించినటువంటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటిదాకా తెలంగాణకు బీజేపీ చేసింది అనేది ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక మేము సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని కేసుల విచారణను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అన్న విషయాన్ని చెప్పారు. ఇక హరీష్ రావు, కేటీఆర్, కవిత జైలుకి పోతే సీఎం అవుతామని వెయిట్ చేస్తాం. వాళ్ళ ముగ్గులో నెలకొంది కాబట్టి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎవరు ముందు జైలుకి వెళ్తే వాళ్ళు సీఎం అవుతామన్న అపోహల్లో వాళ్ళు ఉన్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జిల్లాల కుదింపు కొత్తవి ఇచ్చేవి ఎలాంటి ఆలోచన లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అరెస్టులపై బాబా బామ్మర్ది పోటీ పడుతున్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన 2029లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. వాసు, అటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించే కాకుండా విపక్ష పార్టీలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో వాటన్నింటి గురించి కూడా క్లారిటీని ఇస్తూ కూడా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చెప్పిన సందర్భాలు కూడా నెలకొన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి ఏంటి అనే కోణంలో కూడా చెప్పారు. కొన్ని సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వాటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. అంటే విజయ డైరీ పాలనే యూజ్ చేయాలి అంటూ కూడా ఏదో వర్డ్ ని కూడా యూజ్ చేశారు. సో దానికి సంబంధించిన వివరణ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే 2000 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు సంబంధించి అంటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే కొనసాగుతున్నారు. ఒక సందర్భంలో అంటే తిరుపతి లడ్డు విషయం వచ్చినప్పుడు మాత్రం ఆయన ఈ డైరీ పాల విషయాన్ని ఎత్తడం జరిగింది. తిరుపతి లడ్డు ఏదైతే సంబంధించినటువంటి ఏపీ ఇష్యూ సంబంధించిన దానికి సంబంధం లేని విషయం, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం అన్ని టెంపుళ్లకు సంబంధించి విజయ డైరీ పాలనే వాడాలని మాత్రం నేను ఆదేశాలు ఇచ్చామంటూ కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని టెంపుల్స్ కు విజయ పాలి డైరీ పాలే అందించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోపక్క
రంజిత్ రెడ్డి విషయానికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా వార్తా కథనం వచ్చింది. రంజిత్ రెడ్డికి మున్సిపల్ శాఖ పదవి ఇవ్వబోతున్నట్టుగా వచ్చినటువంటి వార్తలను ఆయన ఖండించారు. రంజిత్ రెడ్డికి నా దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ శాఖ నిధులు నా దగ్గర ఉన్నాయి, నేను మంజూరు చేశాను, రంజిత్ రెడ్డికి దానికి బాధ్యత అప్పగిస్తాను, అభివృద్ధికి సంబంధించిన విషయం మాత్రమే చెప్పాను తప్ప ఎక్కడ మా రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్న విషయాన్ని నేను చెప్పలేదు. ఎప్పుడు కూడా ఎవరికి నేను మంత్రి పదవి ఇస్తానని ముందుగా నేను చెప్పాలని కూడా ఆయన మరొకసారి అయితే ఈ మంత్రి పదవి విషయానికి సంబంధించి కూడా స్పష్టం చేశారు. ఇక కవిత విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లో ఉన్నటువంటి పంచాయతీకి నాకెందుకు ముడిపెడతా ఉన్నారు, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లను మంచిగా చూసుకుంటే మన గురించి మంచిగా మాట్లాడుతుంది, కానీ ఈ రోజు ఆమె మాట్లాడుతున్న మాటలకు తనకు ముడిపెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం కాదు, వాళ్ళ పంచాయతీని వాళ్ళు పరిష్కరించుకోవాలి, దానికి కూడా నన్ను బాధ్యత చేస్తే ఎలా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మరొకసారి నా దగ్గర ఆ విషయాలు నా దగ్గర ఎక్కడ కూడా లేవనెత్తొద్దని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. కవితని ఉద్దేశించి సీఎం మాత్రం ఇలాంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీగా మాట్లాడుతుంది. వాళ్ళ ఇంట్లో పంచాయతీ వాళ్ళే పరిష్కరించుకోవాలి, ఆడపిల్లను సరిగ్గా చూసుకుంటే ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు వస్తాయన్న విషయాన్ని కూడా ఇది ఒక్క తెలంగాణలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా కొడుకు విషయం సీఎం ఉన్నటువంటి ఇంట్లో కొడుకులు బిడ్డల విషయంలో వచ్చే పంచాయతీలకు ఆ కుటుంబాలే బాధ్యత వహించాలి తప్ప అది బయటి వారికి రాజకీయాన్ని ఉద్దేశిస్తే ఎట్లా అని కూడా సీఎం చాలా ఘాటుగానే మీడియాను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా కూడా నేను ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చినటువంటి నిధులు అభివృద్ధి చేసే బాధ్యత ఇస్తానని విషయానికి సంబంధించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి చేసిన ముందుకెళ్తాం. ప్రజలు అన్ని గమనించి ఓట్లు వేయాలి, అధికారంలో ఉండేది మేమే 3 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటామన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామన్న ధీమాన్ని మాత్రం సీఎం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు కేసీఆర్ కిషన్ రెడ్డిని ఏ విధంగా దూషించారో వాటిని గుర్తు చేశారు. మనిషి వికృతంగా మారినప్పుడే ఈ విధమైన చేష్టలు వాళ్ళకి జరుగుతాయి అంటూ కూడా గుర్తు చేసిన సందర్భాలు, అలాగే బీజేపీకి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి, అలాగే కేటీఆర్, కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కవిత, సో వీళ్ళందరికీ సంబంధించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన